ఈ సృష్టిలో భగవంతుణ్ణి చేరడానికి ఎన్నో మార్గాలున్నాయి. ప్రేమతో పూజించేవాడు భక్తుడు, కానీ ద్వేషంతో నిరంతరం దేవుడిని తలుచుకునేవాడు కూడా భక్తుడే. దాన్ని విరోధ భక్తి అంటారు. రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ దేవుడిని ద్వేషించి తరించినవారే. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే భక్తుడు చాలా ప్రత్యేకం. ఇతను ఒక దేవుడిని ప్రాణంగా ప్రేమిస్తాడు, మరొక దేవుడిని ప్రాణంగా ద్వేషిస్తాడు. శివుడంటే పిచ్చి, విష్ణువంటే మంట. అలాంటి ఒక విచిత్రమైన రాక్షసుడి ప్రయాణం చివరకు శివకేశవులు వేరు కాదు అనే పరమసత్యాన్ని ఎలా తెలుసుకుందో కళ్లకు కట్టినట్లు చూద్దాం. అతని పేరే ఘంటాకర్ణుడు. ఘంటాకర్ణుడు ఒక మహాభయంకరమైన రాక్షసుడు. నల్లని మేఘంలాంటి శరీరం, ఎర్రని జుట్టు, కోర మీసాలు. అతనికి ఈ లోకంలో భయమంటే తెలియదు. కాని ఒక్క పేరు వింటే మాత్రం ఉలిక్కి పడతాడు. అదే నారాయణ. విష్ణువు రాక్షస జాతికి శత్రువు అని అతని నమ్మకం. అందుకే విష్ణువు పేరు వినకూడదని ఒక వింత పని చేశాడు. తన 2 చెవులకు 2 పెద్ద ఎత్తడి గంటలు వేలాడదీసుకున్నాడు. అతను నడుస్తుంటే ఘణ 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 అని ఆ గంటలు మోగుతూనే ఉంటాయి. ఎవరైనా విష్ణు అని అనబోతే అతను తల గట్టిగా ఊకుతాడు. ఆ గంటల చెప్పుడికి ఆ పేరు అతనికి వినిపించదు. అందుకే అతనికి ఘంటాకర్ణుడు అని పేరు వచ్చింది. కాని అతనికి శివుడంటే ఎంత ఇష్టమంటే ఉదయం లేవగానే అడవికి వెళ్ళి వేటాడి దొరికిన జంతువుని చంపి ఆ నెత్తుటి మాంసాన్ని తీసుకుని నేరుగా శివలింగం దగ్గరికి వెళ్తాడు. ఏ మంత్రాలు రావు, ఏ నియమాలు తెలియవు. ఇదిగో శంకరా, నీకోసం తెచ్చాను, తిను అని ఆ మాంసాన్ని లింగం ముందు విసిరేస్తాడు. లోకానికి అది అసహ్యంగా అనిపించొచ్చు. కాని భోళా శంకరుడికి అందులో ఉన్న ప్రేమ మాత్రమే కనిపించేది. అందుకే ఆ నైవేద్యాన్ని స్వీకరించేవాడు. ఒకరోజు ఘంటాకర్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎన్నాళ్ళు ఇలా రాక్షసుడిగా బతకాలి? నాకు చావులేని లోకం కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. అదే మోక్షం. ఆ మోక్షం మా శివయ్య తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే హిమాలయాలలోని శైవక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మంచు కురుస్తోంది. చలికి రక్తం గడ్డ కట్టేలా ఉంది. కాని ఘంటాకర్ణుడు చలించలేదు. ఒక కాలి బొటనవేలి మీద నిలబడ్డాడు. 2 చేతులు పైకెత్తాడు. చెవులకున్న గంటలు గాలికి ఘల్ ఘల్ అని మోగుతున్నాయి. అతని నోటి నుండి మాత్రం ఓం నమఃశివాయ అనే మంత్రం ఉరుములా వస్తోంది. సంవత్సరాలు గడిచాయి. అతని శరీరం చిక్కిపోయింది. అతని తపస్కాగ్నికి మంచుకొండలు కరగడం మొదలయ్యాయి. అయినా సరే శివుడి కోసం తపస్సు చేస్తూనే ఉన్నాడు. అతని భక్తికి కైలాసంలో ఉన్న శివయ్య మనసు కదిలింది. నందివాహనం మీద పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై, ఘంటాకర్ణ, కళ్ళు తెరువు అన్నాడు. ఆ పిలుపు వినగానే ఘంటాకర్ణుడు కళ్ళు తెరిచాడు. తన ఆరాధ్య దైవాన్ని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభూ, నీ దర్శనంతో నా జన్మధన్యమైంది. నీ దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యన్ని ప్రభూ అంటూ ఆనందంతో పరవశించిపోయాడు. శివుడు, ఘంటాకర్ణ, నీ తపస్సుకు మెచ్చాను. ఇంద్రపదవి కావాలా? ముల్లోకాలను జయించే శక్తి కావాలా? కోరుకో. ఏమి కావాలో కోరుకో నాయనా అనగానే ఘంటాకర్ణుడు, స్వామి, ఆ పదవులు, భోగాలు అశాశ్వతం. అవి నాకొద్దు. నాకు జనన మరణాల నుండి విముక్తి కావాలి. నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని బదులిచ్చాడు. శివుడు చిరునవ్వు నవ్వి పార్వతి వైపు చూసి, ఘంటాకర్ణ, నేను లయకారుడిని. వరాలు ఇవ్వగలను, సంహరించగలను. కాని జీవాత్మకు పరమాత్మలో విలీనమయ్యే మోక్షాన్ని ప్రసాదించే అధికారం ఆ శ్రీమన్నారాయణుడికి మాత్రమే ఉంది. అతనే ముక్తిప్రదాత. నువ్వు ద్వారకకు వెళ్ళి ఆ కృష్ణుడిని శరణు కోరు అని వివరించాడు. ఘంటాకర్ణుడు నిర్ఘాంతపోయాడు. ఏంటి స్వామి, నువ్వు దేవాది దేవుడివి, నీకు సాధ్యం కానిది ఉందా? నన్ను మళ్ళీ ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళమంటావా? వాడి పేరు వినకూడదనే కదా ఈ గంటలు కట్టుకున్నాను. శివుడు అతని మాటలు విని గంభీరంగా, నన్ను నమ్మితే నా మాట నమ్ము. విష్ణువు వేరు, నేను వేరు కాదు. మోక్షం కావాలంటే ద్వారకకు వెళ్ళు. ఇది నా ఆజ్ఞ. శివుడి ఆజ్ఞను జవదాటలేక అయిష్టంగానే ఘంటాకర్ణుడు
ద్వారక వైపు అడుగులు వేశాడు. హిమాలయాల నుండి ద్వారకకు ఘంటాకర్ణుడు నడుస్తున్నాడు. దారిలో ఎక్కడ చూసినా భక్తులు గోవిందా కృష్ణ అని పాడుతున్నారు. ఆ పేర్లు వినపడకూడదని ఘంటాకర్ణుడు తలని వేగంగా ఊపుతూ గంటలను ఘణఘణమని మోగిస్తూ పరుగులంకించుకున్నాడు. జనం అతన్ని చూసి ఎవరి ఈ పిచ్చివాడు అని రాళ్లు విసిరారు. పిల్లలు భయపడ్డారు. కాని ఘంటాకర్ణుడి లక్ష్యం ఒక్కటే, ఆ కృష్ణుడిని అడిగి మోక్షం తెచ్చుకోవాలి, మళ్లీ వచ్చి శివుడికి పూజ చేసుకోవాలి. ఎలా అయితేనేం ద్వారకా దగ్గరకు చేరుకున్నాడు. ద్వారక నగరం బంగారు కాంతులతో మెరిసిపోతోంది. శ్రీకృష్ణుడు తన అంతఃపురంలో రుక్మిణీదేవితో కలిసి ఉయ్యాలలో సేదతీరుతున్నాడు. అంతర్యామి అయిన కృష్ణుడికి ముందే తెలుసు తన ప్రియభక్తుడు వస్తున్నాడని. ద్వారకా వీధుల్లోకి ఘంటాకర్ణుడు రాగానే కలకలం రేగింది. అతని వికృత రూపం, చెవులకు ఘంటలు చూసి సైనికులు అడ్డుకున్నారు. ఘంటాకర్ణుడు వాళ్లను తోసేసి నేరుగా అంతఃపురలోకి దూసుకెళ్లాడు. కృష్ణుడిని చూడగానే అతనికి కోపం వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు చిరునవ్వుతో, ఎలాంటి ఆయుధాలు లేకుండా చాలా సామాన్యంగా ఉన్నాడు. ఘంటాకర్ణుడు కృష్ణుడివైపు చూసి గంభీరంగా, ఏ కృష్ణా, మా శివుడు పంపితే వచ్చాను, లేకపోతే నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. నాకు మోక్షం కావాలి, ఇస్తావా చస్తావా అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతోనే యుద్ధానికి కాలు దువ్వినట్టు మాట్లాడాడు. అతని మాటలు విన్న రుక్మిణీదేవి ఉలిక్కిపడింది. ఎవరు నువ్వు? పరమాత్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని మందలించింది. కాని కృష్ణుడు వాళ్లను వారించి నవ్వుతూ లేచి నిలబడ్డాడు. రా ఘంటాకర్ణ, నీకోసమే ఎదురుచూస్తున్నాను. మోక్షమివ్వడం నా చేతిలో పని. కాని మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఖాళీ చేతులతో రారు కదా. నాకోసం ఏం తెచ్చావు? ఘంటాకర్ణుడి ఇబ్బంది పడ్డాడు. వీడికి కానుక తేవాలా అనుకున్నాడు. తన సంచిలో చూసుకున్నాడు. దారిలో వేటాడిన ఒక జింక శవం ఉంది. అందులో కొంచెం పచ్చి మాంసం మిగిలి ఉంది. నా దగ్గర వేరే ఏమీ లేదు. మా శివుడికి ఇదే పెడతాను. నీకు కావాలంటే ఇది తిను అని ఆ నెత్తుటి మాంసాన్ని కృష్ణుడి చేతిలో పెట్టాడు. రుక్మిణీదేవి ఆ దృశ్యం చూసి అపచారం అని కళ్ళు మూసుకుంది. కాని కృష్ణుడు ఆ మాంసాన్ని చేతిలోకి తీసుకుని ఒక అపురూపమైన ప్రసాదంలా కళ్లకు అద్దుకున్నాడు. కృష్ణుడు రుక్మిణీ వైపు చూసి, ఒక భక్తుడు ప్రేమతో పిడికెడు అటుకులు ఇచ్చినా తిన్నాను. ఇప్పుడు భక్తితో ఇచ్చిన ఈ మాంసం నాకు అమృతం కన్నా గొప్పది అని ఆ మాంసాన్ని ఆరగించడం మొదలుపెట్టాడు. అది చూసిన ఘంటాకర్ణుడి మనసులో ఏదో తెలియని కదలిక. ఛీ, వీడు నా శత్రువు కదా, నా ఎంగిలిని ఇంత ఇష్టంగా తింటున్నాడేంటి అనుకున్నాడు. ఘంటాకర్ణుడు కృష్ణుడిని చూసి, కృష్ణ, నువ్వు నన్ను అసహ్యించుకోవా? నేను రాక్షసుడిని, పైగా శివభక్తుడిని. రాక్షసులు నీకు పూర్తిగా వ్యతిరేకం కదా అని అడిగాడు. కృష్ణుడు నవ్వుతూ, ఘంటాకర్ణ, నువ్వు శివుడిని చూశావా? చూశాను. ఎలా ఉంటాడు? జటాజూటం, మెడలో పాము, ఒళ్లంతా విభూతి అని ఘంటాకర్ణుడు వర్ణించడం మొదలుపెట్టాడు. కృష్ణుడు వెంటనే, అయితే ఒకసారి నా వైపు సరిగ్గా చూడు అనగానే ఘంటాకర్ణుడు కృష్ణుడిని తీక్షణంగా చూస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు తన రూపాన్ని మార్చుకున్నాడు. అతని శరీరం సగం నీలమేఘ శ్యాముడిలా, మిగతా సగం తెల్లని కర్పూర గౌరుడిలా మారిపోయింది. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో త్రిశూలం. ఒక కాలు పట్టు పీతాంబరంతో, మరో కాలు పులి చర్మంతో. అది హరిహర రూపం. ఘంటాకర్ణుడికి మతిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎవరినైతే ద్వేషించానో ఆ విష్ణువులోనూ శివుడే ఉన్నాడా? గంగర తలపై మోసినవాడు, గంగను పాదాల నుండి పుట్టించినవాడు ఒక్కటేనా? అతని జ్ఞాననేత్రం తెరుచుకుంది. అతని కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. అదే క్షణంలో అతని చెవులకున్న ఇత్తడి గంటలు వాటంతట అవే ఊడి కింద పడ్డాయి. ఇప్పుడు అతనికి విష్ణునామం వినపడినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అందులోనూ అతనికి శివుడే వినిపిస్తున్నాడు. ఘంటాకర్ణుడు హరిహర పాదాలపై పడ్డాడు. ప్రభు, నా అజ్ఞానాన్ని పోగొట్టావు. శివకేశవులకు భేదము లేదని నిరూపించావు అని స్తుతించాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఆశీర్వదించి, నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చాను. నువ్వు కైలాసానికే వెళ్ళు. అక్కడ శివుడికి ద్వారపాలకుడిగా ఉంటూ నిత్యం సాయుధ్యాన్ని పొందుతావు అని మోక్షం ప్రసాదించాడు. అప్పటి నుండి ఘంటాకర్ణుడు శివగణాలలో ఒకడయ్యాడు. చూశారా ఫ్రెండ్స్, దేవుడికి కావాల్సింది సంపద కాదు, ఆచారం కాదు, నా అనే అహంకారం లేని మనసు.
అది రాక్షసుడికైనా సరే మోక్షం దక్కుతుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఈ కథ మీకు నచ్చితే మీ ఇష్ట దైవం పేరుని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. ఓం నమః శివాయ.